గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ మూవీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మైక్ దగ్గర వేణు సార్ ఈ అవకాశాన్ని ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పంచ సార్ అవకాశాన్ని ఇచ్చారు. మన తిరువీర్ సార్తో నెక్స్ట్ మూవీ నాది. అంటే ఫస్ట్ వచ్చేసి మసూదా చేసాము, అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మేము మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. రెండే మాటలు మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మధ్యలో 2 నిమిషాలు అన్న, ఈ మధ్యలో ఏమేమి ప్రాజెక్ట్ చేశారని చెప్తే, నేను ఫౌజీ చేశాను. ఒక భగవంతుడు అనే సినిమా రాబోతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అని అందరికి చెప్తున్నాను. కారణం ఏంటంటే, తిరువీర్ గారు నాకు మంచి మిత్రుడు. తను సెలెక్ట్ చేసుకునేటువంటి అనేక సినిమాలు ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటే కానీ సెలెక్ట్ చేసుకోవడని నా నమ్మకం. తన సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఆ విధంగా కనబడుతుంది. సెట్లో తనని చూపించిన విధానం, తను యాక్ట్ చేసిన విధానం, డైరెక్టర్ గారు చూపించిన విధానం మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఒక కొత్త కోణంలో చూపించింది. సో ఎక్కువ మాట్లాడడం కంటే మీరే కొత్తగా చూస్తారు. ఒక హై బడ్జెట్లో ఫౌజీ వస్తుంటే అంతకి ఈక్వల్గా ఈ బడ్జెట్ సినిమా ఎందుకు చెప్తున్నావు అని నన్ను అడిగితే ఇదే సమాధానం చెప్పాను అందరికీ. మీకు అదే చెప్తున్నాను. ఈ సెట్లో నేను పనిచేసినప్పుడు ఒకటే 3-4 డేస్లో జరిగింది. కానీ రిషి గారితో, తర్వాత మిగతా వాళ్ళందరితోటి డైరెక్టర్ చెప్తున్నప్పుడు తిరిగి డైరెక్టర్ గారే డబ్బింగ్ చెప్పుకుంటే కానీ ఆ ఫీల్ రాలేదు. సో మంచి అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ ఫర్ గివింగ్ ద గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి.